వాట్? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ బషీర్, హలో. సిఏ ఆఫ్ పోలీస్. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీ పాత కాలేజ్ మేట్ డాక్టర్ హరిత సూసైడ్ అటెంప్ట్ గురించి. మీరు బిజీ అని తెలుసు, నా కోసం కొంచెం టైం. రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాక్టర్, ఆర్ యూ సింగిల్? ఎస్. ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? 2 రోజులే అయింది. నేను ప్రాక్టీస్ చేసింది బెంగళూరులో. ఒక రీసెర్చ్ గురించి నా సీనియర్ ప్రొఫెసర్స్తో డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అదీగాక నా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళని కూడా చూడొచ్చని. రీసెర్చ్కి సంబంధించి ఫ్రెండ్స్ని కలవడానికి మీరు ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఐమ్ రైట్? ఎస్. కాలేజీ నుంచి వెళ్ళిపోయాక ఇన్నేళ్లుగా కలుసుకోవాలని అనిపించింది మీకు ఇప్పుడు ఎందుకు వచ్చారు? సార్, నేను చెప్పాను కదా, నేను రీసెర్చ్ కోసం వచ్చానని. ఓకే ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. నేను తెలుసుకున్నంత వరకు చదువుకున్న రోజుల నుంచి హరితకు మీకు అంత మంచి రిలేషన్ లేదు. మరి ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? మీరు ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వచ్చారన్నారుగా, ఇంతకీ హరితను ఎందుకు కలిసినట్టు? సార్, అది నేను డాక్టర్ హరిత ఫ్రెండ్ సమీరా మాటలను బట్టి మీరు మీట్ అయ్యాక హరిత మూడవుట్లో ఉందట. ఆ తర్వాతే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. డాక్టర్ హరిత గారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఆమెకేనా జరిగితే మళ్ళీ ఇంకోసారి నేను ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడే విషయాలు అప్పుడు నేనే చెప్పిస్తాను. మీ ప్రొఫెషన్ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మర్యాద అప్పుడు ఆశించకండి. సార్, అసలు మీకేం కావాలి? అన్నీ, మీకు సంబంధించినవన్నీ. విద్యార్థులు సమ్మెను విరమించండి. దయచేసి మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి. ప్లీజ్, దయచేసి అందరూ వెనక్కి వెళ్ళిపోండి.
గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేస్తున్న సమ్మె విజయానికి ఎవడైతే మాకేంటి ఎవడైతే మాకేంటి యేసయ్యకు! జై! యేసయ్యకు! జై! పెద్దలంతా వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు. చందాలకు అనుకుంటా. అవును. ఏ ఇదేమైనా మోసమైన పని అంటావా చిన్న డాక్టర్? అయ్యో, నేను మిమ్మల్ని ఉద్దేశించలేదు. చందాలో సభలో సన్మానాలు మాకు సంబంధించినంత వరకు ప్రజాసేవలో భాగమే. అవును. ఇలాగే చందాలు వసూలు చేసి ఈ రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా ఒక టీవీ ఛానల్ నడుపుతున్నాం. మీరంతా ఛానల్ చూసి ఆనందిస్తున్నారు కూడా. ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? అయ్యో, తమరేంటి శత్రువుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? హ, అవునా, మీకు అలా అనిపిస్తుందా? అయ్యో, పెద్దలంతా వచ్చారే. రే, కూర్చోమని చెప్పవా? రండి కూర్చోండి. అవును, తాగడానికి ఏమైనా? ఇప్పుడు మేము మీ సత్కారం తీసుకోవడానికి రాలేదు. అరే, అదేంటి అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఏమైనా ఉంటే సరదాగా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రండి. వాడు చెప్తున్నాడు కదా, రండి. మీరు ఇక్కడే ఉండండి, మేము మాట్లాడొస్తాం. ప్రైవేట్ మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు, అందులోనూ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. దాని గురించి చెప్పావా? ఛానల్స్ మీద ఛానల్స్, పత్రికల మీద పత్రికలు, ఇప్పుడు మన వార్తలే కదా ఉండేది. ఏది ఏమైనా సర్కారు, రాష్ట్ర ప్రజలు మన ఈ సమస్యను శ్రద్ధగా చూస్తున్నారు. 2 మెడికల్ కాలేజీలకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే కదా ప్రభుత్వం వాదించేది. అవును కదా. 2 గవర్నమెంట్ కాలేజీకి ఒక ప్రైవేట్ కాలేజ్ అని చెప్పాలి. అదే కదా చెప్పింది. ఇదిగో చూడు, మీరు చెప్పే లాభ నష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం మా విద్యాసంఘానికి లేదు. మీకంతా చదువు సమ్మెలో తమాషాలా ఉంది. మీలాంటి కోటీశ్వరుల పిల్లలకి ఇదో టైంపాస్. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడానికి ఒక సందర్భం. నిన్న ప్రశాంతంగా జరుగుతున్న సమ్మె మధ్యలో అనవసరంగా రాళ్లు విసిరారు. అలా రాళ్లు విసిరి జీపు ఎందుకు తగలబెట్టారో ఇప్పుడు మాకు చెప్పాలి. సమ్మె చేయడం విద్యార్థుల మౌలిక హక్కు. ఇంకా వేలు ఉన్నవాడు ధనవంతుడు, లక్షలున్నవాడు ప్రభువు, కోటి ఉన్నవాడు ఈశ్వరుడు, కోటీశ్వరుడు. అందరం కోటీశ్వరులమైపోయాము. అందుకని మాకు సమ్మె చేసే హక్కు లేదా? కేవలం పోలీస్ జీపు కాల్చడానికి, ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువడానికి మాకు అవకాశం లేదా? లేదా? ఇండియా ఒక స్వతంత్ర దేశం కాదా? అంతే కదా. మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, ఝాన్సీ రాణిలు సంపాదించిన స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్రాన్ని ఎప్పటికీ మేము తాకట్టు పెట్టాం. ఇది నిజం. ఆ 7 కొండల వాడి మీద, అన్నవరం సత్యనారాయణ స్వామి మీద, సింహాద్రి అప్పన్న మీద ఒట్టేస్తున్నాం. ఒట్టు! ఎందుకురా విను ఒక్కొక్క ఒట్టు వేయడం? మన నలుగురం కలిసి ఒక్కొక్కరికి 2 ఒట్లు చొప్పున టోటల్ 8 ఒట్లు. ఏంట్రా మీవాడు నీ కాసుల పొగరంతా దించుతాన్రా? కాసులు లెక్క పెట్టడానికి నువ్వేమైనా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్వా? మేము సమ్మెలు చేస్తాం, సమ్మెలు చేస్తాం, సమ్మెలు చేస్తాం, మరణం వరకు సమ్మెలు చేస్తాం. నేను దీన్ని ఎందుకు నా వైపు తిప్పుకున్నానో తెలుసా? నేనే ఈ కాలేజీ ప్రిన్సిపల్ అని నాకు నేను గుర్తు చేసుకోవడానికి అన్నమాట. ఇది అప్పుడప్పుడు చదివితేనే నా మీద నాకు నమ్మకం కలుగుతుంది. మీరు చెప్పిన 1వ ముద్దాయి బినయ్ ఏడాకుల పేరెంట్స్ కి 40% షేర్ ఈ సంస్థలో ఉంది. వేరే ముద్దాయి శశాంకు, రఫీ, మనో మొదలైన వాళ్ళ పేరెంట్స్ షేర్స్ దాదాపు 30% దాకా ఉంది.